మయన్మార్ బ్యాంకాక్ లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సుమారు మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భారీ భవనాలు పేక మేడల్లో కూలిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇల్లు, ఆఫీస్ నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి బ్యాంకాక్ లో భారీ భవంతులు కుప్పకూలిపోయాయి. నిర్మాణంలోని ఓ బిల్డింగ్ సిరిలాల్లో 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతుందని వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. అటు బ్యాంకాక్ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అయితే సునామీ హెచ్చరికలు ఏమీ లేవని అధికారులు వెల్లడిస్తున్నారు. వేలాది మంది రోడ్లపై పరుగులు తీస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. మయన్మార్ లో సంభవించిన భూకంపం భారత్ లోని ప్రభావం చూపుతోంది. మేఘాలయ, కోల్కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై ఇది 4 తీవ్రతగా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మరోవైపు బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించడంతో థాయిలాండ్ ప్రధాని చిన్నవ్రత దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపై రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మయన్మార్, థాయిలాండ్ లో సంభవించిన భారీ భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. భూకంప పరిస్థితులతో ఆందోళన చెందవద్దంటూ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తూ ఇండియా వీరికి అండగా ఉంటుందని, సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని, ఈ విషయంలో అధికారులు సిద్ధంగా ఉండాలని కోరారు. 2 దేశాల ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని విదేశాంగ మంత్రిత్వ శాఖకు సూచన ఇచ్చారు. మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. mà biết này nó thì biết nó phải đây này thì tức là bám chia vô mà ăn đôi chiเอาที่ออกได้ถ้าออกไม่เราต้องรออุปกรณ์ได้อุปกรณ์ก่อนนะรออุปกรณ์ก่อนคนมาแล้ว老带你表演不落漏么嘞？哪玩意儿？对。走啊，往这边走啊！我没有房子，走啊！不要乱走，不要走。老板，俺练肉呢，买嘞吧。走啊，哥，走啊！俺练没比得了，俺练没比得了，这样的。今年高的在，都在到那，今年落的。ဟုတ်တယ်ငလျင်နဲ့ထပ်လို့တယ်ပြုံပါသေးလားပြုံမဲနေတာခုနကဒီကောင်နှဲ့ထားပြီးသွားပြီဟဲ့ရိုက်တော့ပါပြီ